నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి టీడీపీ పార్టీ స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన ఘనుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ టీడీపీ పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని పోరాడారని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రం సర్వనాశనమవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దావా పెంచలరావు, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి మరియు చంద్ర వెంకట సుబ్బానాయుడు, కేత విజయభాస్కర్ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు, పులిమి శైలజారెడ్డి మొదలైన నాయకులు తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషు అని అనిపించుకున్నటువంటి నాయకుడు మరి డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. మనం ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి చాలా మంది కూడా ఉన్నారు. ఆయన నటించినటువంటి సినిమాలు కూడా ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఆయన పాడిన పాటలైతేనే ఆయన చేసినటువంటి నట జీవితంలో ఎన్నో మరుపురాని మైలురాయిలు దాటినటువంటి నాయకుడు మన ఎన్టీ రామారావు గారు. మరి ఈ రోజుని కూడా ఆయన పెట్టినటువంటి పార్టీని ఆయన అడుగుజాడల్లో మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజు ఏదైతే ఆయన ఆశయాలను ఈ రోజు తీసుకొచ్చి ఆయనకు ఎటువంటి మచ్చ లేకుండా నడుపుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మరి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కీర్తి మరి ప్రతిష్టలో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నాం. ఆయన కోడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని 9 నెలల్లో నిర్మించి ఆయన ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా తెలుగు జాతిని తెలియపరచడం జరిగింది. ఆ నాయకుడు ఈరోజు మన రాష్ట్రంలో మంచి పరిపాలన ఇచ్చాడు. పేదలకి చెందించాడు, అదేవిధంగా ఊరిచ్చాడు, ఇల్లు, అదేవిధంగా బట్టలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా ఆ రోజుల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మహిళలని డాక్రా సంఘాలుగా బయటకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహిళలు ఆర్థికంగా కుటుంబాన్ని ప్రోత్సహిస్తుందంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళలను బయటకు తీసుకొచ్చి వాళ్ళని అనేక వృత్తులు పరిశ్రమలు చేపించి వాళ్ళని వాళ్ళ కుటుంబ జీవనం జరుపుతున్నారు.